భర్తని ఎంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు ఆయన. అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నాను ఆయ్ అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో, కానీ దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో, ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు. అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేని చేత? అనువర్తించడం చేత. మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది. బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని, అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది. కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా, ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ఉద్ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతమయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.